ఆ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య నెలకొన్న వర్గపోరు ఆరని అగ్నిజ్వాలలుగా మారుతుంది. ఆ ఇద్దరు నేతలకు మరో ఇద్దరు నేతలు జత కావడంతో ఆ కోల్డ్ వార్ కాస్త కత్తులు దూసుకునే స్థాయికి చేరిందట. ఆ నేతలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా మరొకరు సీనియర్ నేతగా నామినేటెడ్ పదవిలో ఉన్నారు. ఇందుకు ఏంటి ఆ నియోజకవర్గం, ఎవరా ఇద్దరు నేతలు, వారికి మద్దతు తెలుపుతున్న మరో ఆ ఇద్దరు నేతలు ఎవరు? వనపర్తి నియోజకవర్గంలోని అధికార కాంగ్రెస్ పార్టీలు నేతల మధ్య జగడం హాట్ టాపిక్గా మారింది. చిన్నారెడ్డి, మేఘారెడ్డిల మధ్య వార్ నిత్యం అగ్నిగుండంలా మండుతూనే ఉంది. సొంత ఇంటి వాళ్లే వెన్నుపోటు పొడిచారంటూ సర్పంచ్ ఎన్నికలు ముగిసిన అనంతరం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు పాలమూరు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి చిన్నారెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రారంభమైన ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆరని జ్వాలగానే కొనసాగుతోంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య ఎప్పటినుంచో నడుస్తోన్న కోల్డ్ వార్ కాస్త సర్పంచ్ ఎన్నికల పుణ్యమాని ఓపెన్ వార్గా మారిందన్న టాక్ కొనసాగుతోంది. ఒకే పార్టీ పక్షులు ఇలా 2 వర్గాలుగా విడిపోవడంతో గత 2 ఏళ్లుగా క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఈ ఆధిపత్య పోరు చివరికి అధిష్టానం గడప తొక్కనుండటంతో హైకమాండ్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. 3వ దశ సర్పంచ్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చిన్నారెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. వనపర్తిలో కొందరు వెన్నుపోటు రాజకీయాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని, వారి వ్యవహార శైలిపై ఏఐసీసీ, పీసీసీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేస్తే ఇక్కడి కాంగ్రెస్ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల కారణంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు నష్టం వాటిల్లిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వనపర్తి నియోజకవర్గంలో 140 గ్రామ పంచాయతీల్లోని ప్రజలు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై తమ సంతృప్తిని ఓటు రూపంలో తెలిపారని, కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు నష్టం జరిగిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సీనియర్లు సహకరించి ఉంటే వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 51 గ్రామ పంచాయతీ స్థానాల్లో మరో 15 నుంచి 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉండేదని, కానీ కొంతమంది వెన్నుపోటు కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఈ విషయమై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి అలాగే హైకమాండ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. దీంతో వనపర్తి కాంగ్రెస్లో ఈ ఇద్దరి మధ్య వర్గపోరుకు బ్రేకులు పడేది కష్టమే అన్న చర్చ జోరుగా సాగుతోంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి అస్సలు పడటం లేదని ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా ఆ పార్టీ అధిష్టానానికి సైతం తెలుసు. అయితే ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతున్నప్పటికీ హైకమాండ్ ఇద్దరి మధ్య రాజీ కుదుర్చడమో లేక క్రమశిక్షణా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్న ప్రచారం సాగుతోంది. వీరి వర్గపోరు కారణంగా వనపర్తిలో కింది స్థాయి నేతలు, హస్తం కార్యకర్తలకు ఏం చేయాలో తెలియక ఎవరి వెంట నడవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. 10 ఏళ్ల తర్వాత లేకలేక దొరికిన అధికారాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్న హస్తం కార్యకర్తలకు ఈ ఇద్దరు నేతల తీరు చిరాకు తెప్పిస్తోందట. పార్టీలో సీనియర్ నాయకుడు అలాగే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డికి పార్టీలోకి కొత్తగా వచ్చి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తూడి మేఘారెడ్డి సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న ఒకే ఒక్క కారణంతో ఇద్దరి మధ్య వైరం ఆరంభమైందన్న టాక్ వనపర్తి కాంగ్రెస్లో కొనసాగుతోంది. ఇద్దరు మంచి హోదాలో ఉన్నప్పటికీ హోదాకు తగ్గట్టుగా నడుచుకోవడంతో వనపర్తిలో పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్న ఆందోళన పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే మండే నిప్పుపై పెట్రోల్ పోసినట్టు ఈ ఇద్దరి వైరానికి మరో ఇద్దరు నేతలు తోడయ్యారట. వారే స్థానిక ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు అన్న ప్రచారం సాగుతోంది. ఇందులో స్థానిక ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘారెడ్డికి మద్దతు తెలుపుతున్నారట. ఆయన మద్దతుతోనే ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డిపై సమరం కొనసాగిస్తున్నాడన్న ప్రచారం కూడా వనపర్తి జిల్లాలో కొనసాగుతోంది. ఇక ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి అయిన చిన్నారెడ్డికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మద్దతు పలుకుతున్నాడని తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన సంపత్ కుమార్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాగర్ కర్నూల్ పార్లమెంటు నుంచి ఎంపీగా బరిలో దిగాలని ఆశించారు. కానీ సీఎంతో సన్నిహితం కారణంగా నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ మల్లు రవికి దక్కింది. దీంతో తన ఎంపీ టికెట్ ఎగరేసుకుపోయిన మల్లు రవిపై సంపత్ కుమార్ కూడా కోల్డ్ వార్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గద్వాల జిల్లాలో మల్లు రవి కమిషన్లు తీసుకుని బీఆర్ఎస్ నాయకులకు టెండర్లు, ఎంపీ నిధులు కేటాయిస్తున్నాడని అధిష్టానానికి ఫిర్యాదు చేయటమే కాకుండా తన వర్గం నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి మరీ ఆరోపించేలా చేశాడు సంపత్ కుమార్. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వనపర్తిలో కొనసాగుతున్న కోల్డ్ వార్లో
ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి మద్దతు ఇస్తుండటంతో అందుకు ప్రతిగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న సీనియర్ నాయకులు చిన్నారెడ్డికి సంపత్ కుమార్ మద్దతు తెలుపుతున్నారన్న ప్రచారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేకు ఎంపీ మల్లు రవి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సంపత్ కుమార్లు తోడవటంతో వనపర్తి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గపోరు ఆరని జ్వాలగా మారిందన్న టాక్ జోరుగా సాగుతోంది. అయితే వనపర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అన్నట్టు కొనసాగుతున్న వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన తనకు ఎమ్మెల్యే మర్యాద ఇవ్వటం లేదని, ప్రోటోకాల్ పాటించటం లేదని చిన్నారెడ్డి అలకతో ప్రారంభమైన ఈ వర్గపోరుకు తెరదించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగా తన రాజకీయ గురువైన చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. ఈ పదవితోనైనా ప్రోటోకాల్ రగడ సద్దుమణిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యే మేఘారెడ్డికి, ఇటు చిన్నారెడ్డిల మధ్య తరచూ ఏదో ఒక వైరం వెలుగు చూస్తోంది. దీంతో ఈ ఇద్దరి వర్గపోరు అటు అధిష్టానానికి కూడా తలనొప్పిగానే మారిందట. వీరి పంచాయతీ ఎన్నిసార్లు అధిష్టానం గడప తొక్కినా హైకమాండ్ ఇచ్చే ట్రీట్మెంట్ నామమాత్రంగానే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. చూడాలి మరి వీరి వర్గపోరుకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, అందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.